వీళ్ళ ముగ్గురికి అండమాన్ జైల్లో వేసేయాలి. మెంటల్ హాస్పిటల్లో మాత్రం అస్సలు పనికిరారు. ఎందుకంటే మెంటల్ హాస్పిటల్లో మెంటల్ ఉన్న కొంచెం బ్రెయిన్ కొంచెం సరిలేని వాళ్ళు అక్కడ వీళ్ళని చూసి పారిపోతారు. సో మెంటల్కే పెద్ద మెంటల్స్ ఉన్నారు వీళ్ళు ముగ్గురు. ఎలా నవ్వుతుంది చూడండి ఆమె. అసలు ఒక వ్లాగర్ పెట్టింది, ఆ తర్వాత నేను వెళ్ళి చూశాను. అక్కడికి కట్ చేసేసి మళ్ళీ డ్రామా క్రియేట్ చేస్తారు. అస్సలు ఒక చీపురు పొరక తీసుకొని దాన్ని చడామడా కొట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది యాక్టింగ్ ఏంది. చాలామంది కామెంట్ చేస్తున్నారు ఈ వీడియో. ఇప్పుడు నేను ఈరోజు ఇచ్చిన వీడియో మాత్రం సుమన్ టీవీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు అక్కడ ఏం జరుగుతుంది ఏంటిది అనేది తెలుసుకుంటారు అనేసి చెప్తున్నారు. చాలామంది కామెంట్ చేస్తున్నారు. కానీ స్క్రిప్టెడ్ ఎక్కువ అయిపోతుంది. ఆ పిల్లలని కూడా పట్టించుకోకుండా ఏంద్రం ఇది మాకు. అస్సలు చూసే వాళ్ళకన్నా కొంచెమన్నా సిగ్గు ఏమన్నా ఉందా? అస్సలు వాడి వీడియో పొల్లు పోకుండా చూసి వాడికి వ్యూస్ ఇస్తుంటే ఇంకా వాడు అలా కాకుండా ఎలా చేస్తాడు ఫ్రెండ్స్? ఎందుకు చెప్తుంటే అర్థం కావడం లేదు మీకు కొంచెమన్నా? వాడి వీడియో వచ్చినప్పుడు హైడ్ చేసేసేయండి, నాట్ ఇంట్రెస్ట్ అని కొట్టేసేయండి. వీడి ఎంతకన్నా దిగజారుతాడేమో అనిపిస్తుంది నాకు. లాస్ట్కి ఆ పెళ్ళానికి ఇంకొక పెళ్ళి కూడా చేసేటట్టున్నాడు. లేకపోతే మెంటల్ ఎక్కువ అయిపోయింది. వదినతో కాకుండా ఈ నా భార్యతోనే పెళ్ళి అనేసి కూడా చెప్పవచ్చు. వీడు అలా చేసేస్తున్నాడు. లాస్ట్కి ఖరీదాన్నే పెళ్ళి చేసుకుంటాడో ఏమో. ఎందుకంటే వీడికి మెంటల్ చాలా ఎక్కువ అయిపోయింది. నిన్నటి నుంచి చెప్దాము వీడియో పోస్ట్ చేద్దాము అనుకుంటున్నాను, ఇంకా కొంచెం కుదరలేదు. కానీ వీడు ఎందుకులే వాళ్ళది వీళ్ళది మనకు అవసరమా? ఇంకా ఈరోజు చేస్తాడు రేపు చేస్తాడు అంటే వీడియోస్ ఓవర్ అయిపోతుంది. ఇప్పుడు ఈ మెంటల్ తగ్గాలి అంటే ఆ ఖరీదాన్నే పెళ్లి చేసుకోవాలి. వీళ్ళ వీడియోకి సొల్యూషన్ ఏదన్నా ఉంటే అదే. ఇంకా దాన్ని కూడా చేస్తాడేమో అని నాకు థాట్. మీరు ఏం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.